నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు ఒక పక్క వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ జరిగింది అని అనేసి అంటున్నారు. అక్కడ అమిత్ షా ఉన్నారని మనం కూడా మాట్లాడుకున్నాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి. సో ఉన్నారు అక్కడ, అంత ఎలా జరుగుతోంది ఓటింగ్ ఇవంతా కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు అని అనేది కూడా చూసాం. అయితే ఏంటి ఇంత 92% ఆఫ్ ఓటింగ్ జరిగింది అని అంటే గనుక ఎస్ఐఆర్ పెట్టిన తర్వాత ఎన్నో ఓట్లు పోతాయి, రావు మాకు, మేము గెలవలేము అని చెప్పి మమతా బెనర్జీ కామెంట్ చేయడం ఇవన్నీ చూసాం. సో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ హవా ఉండబోతోంది వెస్ట్ బెంగాల్‌లో అని అంటున్నారు. ఏ విధంగా చూడాలి? అంటే డెఫినెట్‌గా బీజేపీకి ఒక స్ట్రాంగ్ హవా అనేది ఉండే ఛాన్స్ అయితే ఉందండి ఈసారి. మల్టిపుల్ థింగ్స్. ఒకటేంటంటే పార్లమెంట్‌లో వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్‌కి నారీ శక్తి వందన అధినియం అని చెప్పి ఆ పేరు పెట్టారు. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ అయినా కూడా విమెన్స్ బిల్ అన్నట్టు చెప్పారు. సో దానివల్ల ఎసెన్షియల్లీ వెస్ట్ బెంగాల్‌లో ఒక స్ట్రాంగ్ విమెన్స్ ఓటర్ ఐడెంటిటీ కూడా ఉంటుంది అక్కడ. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే బీజేపీ అక్కడ చేసినటువంటి క్యాంపెయినింగ్ ఏంటి? మేము విమెన్స్ రైట్స్ కోసం పుష్ చేసాము. అపోజిషన్ మొత్తం అపోజ్ చేసింది. టీఎంసీ వాళ్ళు ఓటు కూడా చేయలేదు. ఎస్ అని చెప్పలే, నో అని చెప్పలే, అంటే అగేన్స్ట్ గా ఉంది ఆమె. సో దీనివల్ల విమెన్స్ ఓట్స్ కొంచెం వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ గట్టిగానే పట్టుకున్నారు, తెలిసిందే అన్ఎంప్లాయ్మెంట్ అనేది గట్టిగా ఉందని. రెండోది అక్కడ ఆర్జీకర్ కేసు, తర్వాత షేక్ షాజహాన్ కేసు, వీటన్నిటిలో లా ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ కరప్ట్ ఇది కొలాప్స్ అయ్యేది మోదీజీని హైలైట్ చేశారు, యోగిజీని హైలైట్ చేశారు, మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జీ కూడా హైలైట్ చేసినటువంటి విషయం. 92% ఓటర్స్ వచ్చారంటే ఎసెన్షియల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఓటింగ్ జరిగినా మనకి 50%, 60% వస్తారు. ఎట్ మ్యాక్స్ తిప్పి కొడితే 70% వస్తారు. 90% వచ్చిందంటే మనం ఎట్లా అనుకోవాలంటే, ఒక శరీరంలో ఒక ఎలర్జీనో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ ఎట్లా కొడతాయో, వైట్ బ్లడ్ సెల్స్ ఎట్లా కొడతాయో ఆ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బెంగాల్ ఎవరిని ఇక్కడ ఫారిన్ బాడీ లాగా గమనిస్తున్నారు, ఎవరిని ఫారిన్ బాడీ లాగా అనుకుంటున్నారు? టీఎంసీని అనుకుంటున్నారా, బీజేపీని అనుకుంటున్నారు? ఎందుకంటే 92% ఓటింగ్ అంటే ఇట్ ఇస్ ఓటింగ్ విత్ వెంజన్స్. ఫుల్ ఆన్ అట్లా అందరినీ మొబిలైజ్ చేసి ఓటింగ్ చేస్తే గానీ అట్లా జరగదు. ఎస్ఐఆర్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఎస్ఐఆర్ ఇంపాక్ట్ వల్ల మనకు తెలిసింది ముస్లిం ఓట్స్ అక్కడ ఎస్ఐఆర్ లో పోయినటువంటిది ఓన్లీ 37-38% ఓట్స్ పోతుంది. అబౌట్ 63-64 వాట్ ఎక్కువ హిందువులే ఉన్నారు దాంట్లో. కానీ కొన్ని కోర్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, ముర్షిదాబాద్ లాంటివి అట్లాంటివి. దాంట్లో 90% వెళ్ళిపోయినటువంటి ఓట్స్ అని రాంగ్ అండ్ ఫేక్ ముస్లిం ఓట్సే వెళ్ళిపోయాయి దాంట్లో. సో అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా చెప్పలేము. ఫేజ్ 1 అయింది, 152 బేసికల్ ఐ థింక్ 152-154 అయినట్టు ఉన్నాయి. సో దాంట్లో కూడా మనం ఏం గమనించాలంటే 294 సీట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 85 ఆర్ ముస్లిం మెజారిటీ. దానికి కూడా ఇప్పుడు అఫ్కోర్స్ అసదుద్దీన్ ఓవైసీజీ అక్కడ నేను ఇండిపెండెంట్ గా నేను అంటే సొంతంగా వెళ్తున్నాను ఇక్కడ అని చెప్పారు. దానివల్ల అక్కడ కూడా కొంచెం ఓట్స్ జంట్ అవుతాయి. ఇంకోటి మమతా బెనర్జీ గారు అన్నది ఒక మాట, అవి రహేంగేతో మిలేంగే అన్నట్టు అన్నారు. నేను ఉంటే ఈసారి ఉంటే కలుద్దాం మళ్ళా అని ఒక మాట అన్నారు. అంటే కొంచెం కాన్ఫిడెన్స్ డిప్ అయినట్టు కనబడుతుంది. ఇంకోటి రాహుల్ గాంధీజీ కూడా మనం గమనిస్తే అసలు మమతా బెనర్జీ సరిగ్గా ఆమె గవర్న్ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కానీ ఒక మాట వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి ఏమన్నా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కొంచెం ఉందా, దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ అని. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం వెస్ట్ బెంగాల్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే తెలిసిందే బుద్ధాదేవ్ భట్టాచార్జీ అప్పుడు ఆల్మోస్ట్ 30 years ఆయన పవర్లో ఉంచారు. జ్యోతి బసు అప్పుడు అయితే ఎయిదర్ వే ఒకరికి 30 years గవర్నెన్స్ ఇచ్చారు, ఒకరికి 15 years గవర్నెన్స్ ఇచ్చారు. ఫైనల్ గా మమతా బెనర్జీ కూడా ఆల్మోస్ట్ 15 years దే కెప్ట్ హర్ ఇన్ పవర్. సో యాంటీ ఇన్కంబెన్సీ అనేది అంత స్ట్రాంగ్ గా జనరల్ గా వెస్ట్ బెంగాల్ ఉండదు. కానీ ఈసారి ఏమన్నా హిందూస్ కన్సాలిడేట్ అవుతున్నారా, ముస్లిమ్స్ కన్సాలిడేట్ అవుతున్నారా అనేది తెలియదు. సో దాని బేసిస్ మీద ఈ 92% ఎవరికి వ్యతిరేకంగా యాంటీబాడీ లాగా వెళ్తున్నారు వాళ్ళు, అది మనం త్వరలో తెలుసుకోవాలి. కానీ పొలిటికల్ బిహేవియర్, మనం పొలిటికల్ నేచర్ సైకాలజికల్ గా గమనిస్తుంటే కొద్ది గొప్ప మమతా బెనర్జీలోను ఒపోజిషన్ బ్లాక్ లోను కొంచెం డిప్ ఇన్ కాన్ఫిడెన్స్ కనబడుతున్నది. అట్లాగే బీజేపీతో కొంచెం గెయిన్ ఇన్ కాన్ఫిడెన్స్, వాళ్ళ బిహేవియర్ లో వాళ్ళ పొజిషనింగ్ లో కొంచెం బెటర్ గా కనబడుతుంది. ఇంకోటి ఇంతకు ముందు 2021లో ఒక భయం వచ్చేది, దట్ బీజేపీకి ఓట్ చేస్తే మమ్మల్ని అటాక్ చేస్తారేమో, కొడతారేమో, ఈ భయంతో చాలా మంది ఓట్ చేయకపోవటం, ఓట్ చేసిన వాళ్ళ తర్వాత వాళ్ళని అటాక్ చేయడం, చంపటాలు ఇవన్నీ జరిగాయి. ఈసారి 2.5 లక్షల మంది సిఏపిఎఫ్ ఫోర్సెస్ అక్కడ ఉన్నారు. సో దానివల్ల అది కూడా ఒక న్యూట్రలైజ్ అనేది అయ్యింది. సో ఐ థింక్ హోలిస్టిక్ గా చూస్తే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్సెస్ ఫర్ బీజేపీ. బట్ ఈ 92% అనడం వల్లనే మనం కొంచెం ఇది ఏదో ఒక అచీవ్మెంట్ లాగా చూడకూడదు. దానివల్ల కొంచెం కాషియస్ గా ఉండాలి. పాల్స్ అనే వైపు వెళ్ళకూడదు. మళ్ళీ ఆస్ట్రాలజీస్ కూడా కొంతమంది చూస్తున్నారు. కొంతమంది ఆస్ట్రాలజికల్ గా ఈసారి బీజేపీ అంటున్నారు, ఇంకొంతమంది కాదు, అభిషేక్ బెనర్జీ అంటే మమతా బెనర్జీ గారి వాళ్ళ మేనలుడు, ఆయన జాతకం మరి పీక్ లో ఉంది, ఆయనే వస్తారని 2 రకాలుగా ఆస్ట్రాలజీస్ అంటారు. కానీ ఆన్ గ్రౌండ్ మనం గమనిస్తే పొలిటికల్లీ బీజేపీ సీమ్స్ టు బి డూయింగ్ వెల్ కంపేర్ టు టీఎంసీ. కానీ 92% నంబర్ అదే కొంచెం అనుమానంగా చూడాలి. ఎందుకు 92% ఎందుకు కొట్టారని చూడాలి.